రాత్రి మిగిలిన అన్నంతో చద్దన్నం ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఇందులో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు కూడా తెలుసుకుందాం. పెద్దల మాట చద్దిమూట అన్న సామెత తెలుగువారికి తెలిసిందే. దీని అర్థం పెద్దలు ఎప్పుడూ మంచే చెబుతారు అని. ఉదయాన్నే చద్దన్నం తినడం వలన మలబద్ధక సమస్య తగ్గుతుంది. చద్దన్నంలో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది. ఇక కాళ్ళకు చేతులకు ఏదైనా దెబ్బలు తగిలితే చద్దన్నం తినడం వలన అవి తొందరగా మానే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చద్దన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. రాత్రి మిగిలిన అన్నంలో పాలు, కొన్ని నీళ్లు, అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వీటితో పాటు తోడుగా పెరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. అంటే నైట్ అంతా ఉండనివ్వాలి. అలాగే ఈ చద్దన్నం తినడం వలన బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. పొట్ట ఆరోగ్యానికి అవసరమైన మంచి బ్యాక్టీరియా లభిస్తుంది. చద్దన్నం తింటే మన శరీరానికి అవసరమైన కాల్షియం కొంత అందుతుంది. దీనివల్ల మన దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. ఇలా కలిపి పెట్టిన అన్నాన్ని మార్నింగ్ అందులో కొద్దిగా సాల్ట్ కలిపి తినేయచ్చు. దీనినే చద్దన్నం అంటారు. ఇది తినడం వల్ల అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి కూడా మంచి ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా చద్దన్నం చేసుకొని తినండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.